హాయ్ అండి. మనలో ఎనర్జీని, బ్యాలెన్స్‌ని పెంచే ఒక సింపుల్ యోగా టెక్నిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే కఫనాశక ముద్ర. ఇది మన జీవశక్తిని ఎలా తిరిగి తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామందికి అప్పుడప్పుడు ఏ పని చెయ్యాలనిపించదు కదా. ఏదో తెలియని బరువు, బద్ధకం, నీరసం, ఆలోచనలు కూడా అంత క్లియర్గా ఉండవు. ఈ ఫీలింగ్ మనందరికీ తెలిసిందే. యోగశాస్త్రం ప్రకారం మన బాడీ 5 ఎలిమెంట్స్తో తయారైంది. మరి ఈ బద్ధకం ఎందుకొస్తుందంటే మన శరీరంలో భూమి, నీరు ఈ 2 ఎలిమెంట్స్ ఎక్కువైపోవడం వల్లేనట. దీన్నే కఫదోషం అని పిలుస్తారు. సరే, మరి ఈ బద్ధకాన్ని, నీరసాన్ని తరిమికొట్టడానికి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదేంటో తెలుసా? అదే ఈ కఫనాశక ముద్ర. చూడండి, ఇది మన చేతి వేళ్లతో చేసే చాలా సింపుల్ గెస్చర్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే బాడీలో పెరిగిపోయిన ఆ కఫ దోషాన్ని తగ్గించడమే. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్. ఈ ముద్ర మన శరీరంలో అగ్నితత్వాన్ని, అంటే వేడిని పెంచుతుంది. అగ్ని ఎలాగైతే నీటిని ఆవిరి చేస్తుందో అలాగే ఈ ముద్ర మనలోని బద్ధకాన్ని, బరువుని కరిగించేస్తుందన్నమాట. సరే, అంతా బావుంది. కానీ ఈ ముద్ర వేయడం వల్ల మనకు కలిగే అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మెటబాలిజంను పెంచి బరువు తగ్గటానికి హెల్ప్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని, అంటే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది. నీరసాన్ని, అలసటను పోగొట్టి ఎనర్జీ ఇస్తుంది. డైజెషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. బాడీలో వాటర్ రిటెన్షన్, అంటే వాపులను తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మెంటల్ క్లారిటీని, కాన్సంట్రేషన్ను పెంచుతుంది. అంటే చూడండి, ఇది కేవలం జలుబులాంటి శారీరక సమస్యలకే కాదు, మన మైండ్ని షార్ప్గా ఉంచడానికి కూడా ఎంత బాగా పనిచేస్తుందో. మంచి రిజల్ట్స్ కోసం రోజూ ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒకేసారి అంత టైం స్పెండ్ చేయలేకపోతే కంగారు పడాల్సిన పని లేదు. దీన్ని 3 భాగాలుగా, అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అలా ఒక 15 నిమిషాల చొప్పున కూడా చెయ్యొచ్చు. చాలా కన్వీనియంట్ కదా. సరే, మరి మాటలు చాలు. ఇప్పుడు ఈ ముద్రను ప్రాక్టికల్గా ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చాలా చాలా ఈజీ. ముందుగా మీకు సౌకర్యంగా ఉండేలా ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు 2 చేతుల ఉంగరపు వేలు, చిటికెన వేలును నెమ్మదిగా వంచండి. వాటి కొనలు బొటనవేలు మొదలును తాకేలా పెట్టండి. ఆ తరువాత బొటనవేలుతో ఆ 2 వేళ్ల మీద లైటుగా ప్రెషర్ ఇవ్వండి. మిగిలిన 2 వేళ్లు, అంటే చూపుడువేలు, మధ్యవేలు, వాటిని స్ట్రెయిట్గా, రిలాక్స్డ్గా ఉంచాలి. అంతే, ఇదే కఫనాశక ముద్ర. చూసారా ఎంత సింపులో? అయితే ఒక్క నిమిషం. ఈ ముద్రను ప్రాక్టీస్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముందే అనుకున్నాం కదా, ఈ ముద్ర శరీరంలో అగ్నితత్వాన్ని, అంటే వేడిని పెంచుతుందని. అందువల్ల ఇది అందరికీ ఒకేలా సూట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. పిత్తదోషం, అంటే బాడీలో వేడి ఎక్కువగా ఉండేవాళ్లు, ఉదాహరణకి అసిడిటీ, మంటలు లాంటి సమస్యలున్నవాళ్లు ఈ ముద్రను వీలైనంత తక్కువగా చెయ్యడం లేదా అసలు చెయ్యకపోవడమే మంచిది. అలాగే వాతదోషమున్నవాళ్లు, అంటే కీళ్ల నొప్పులు, స్కిన్ మరీ డ్రైగా ఉండేవాళ్లు దీన్ని మరీ ఎక్కువగా కాకుండా మితంగా ప్రాక్టీస్ చెయ్యాలి. చూడండి, ఏ యోగా ప్రాక్టీస్లో అయినా సరే మన శరీరం ఏం చెప్తుందో వినడం చాలా ఇంపార్టెంట్. మన గోల్ బ్యాలెన్స్ సాధించడం, అంతేకాని ఏదో ఒక ఎలిమెంట్ని పెంచుకోవడం కాదు కదా. మరి ఒకసారి ఆలోచించండి, మన ఆరోగ్యాన్ని, మన ఎనర్జీని, మన మానసిక స్పష్టతను పెంచే ఇంత పవర్ఫుల్ టూల్ మన చేతుల్లోనే ఉండటం ఎంత అద్భుతమైన విషయం కదా.